వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకంగా జోనల్ ఇన్ఛార్జీలు నియామకం చేయాలని సీఎం బాబు టెలికాన్ఫరెన్స్ లో ఆదేశించారు. పలు జిల్లాలు సెలవులు ప్రకటించారు. తుఫాను ముఖ్యమంత్రి ఆదేశాలతో జారీ చేసింది. తీవ్రత పెరిగితే రాష్ట్రం మొత్తం స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. పౌర సరఫరాలు, ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. కాకినాడలో తీరం దాటే అవకాశం ఉండటంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. తుఫాన్పై ఇవాళ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగిసిపడే ప్రమాదం ఉన్నందున బుధవారం వరకు నదులు, సముద్ర తీరాల్లో చేపల వేటను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. అదేవిధంగా అన్ని రకాల బోటింగ్ కార్యకలాపాలను, బీచ్లకు పర్యాటకుల ప్రవేశాన్ని కూడా నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. తుఫానును ఎదుర్కొనేందుకు నిర్దేశించిన విధి విధానాలను పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. భారీ వర్షాలు, వరదలకు సంబంధించి 11 జిల్లాలకు 14 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ సర్కార్. భారీ వర్షం కారణంగా ముంపు ప్రాంతాల్లో ఆహారం, నిత్యావసర వస్తువులు, ఇతర సదుపాయాల కోసం నిధులు విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్స్ వెంటనే దృష్టి పెట్టి నిధులు సమకూర్చుకునేలా ఆదేశాలు జారీ చేసింది కూటమి సర్కార్. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఏలూరులో 3 నెలల పాటు పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు నిషేధం కానున్నాయి. గ్రామ దేవత పడమర వీధి గంగానమ్మ జాతరకు